ప్రాపర్ వచ్చి తణుకండి మాది. ఈ రీజన్ ఎవరంటే మా బాబు నోయల్, ఈజ్ ఇన్ 8th grade. యాక్చువల్గా హీ కేమ్ ఇన్ టు ద టీనేజ్. మోస్ట్లీ పాపను పెంచే కన్నా క్రమంగా బాబును పెంచడం అన్నది నాది మా హస్బెండ్ లైన్ అనమాట. అది మోస్ట్ ఓవర్ వాడు ఏది చేసినా మేము అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటాం. ఈవెన్ వాడికి కంప్యూటర్ ఉన్న హాల్లోనే పెట్టేస్తాను. వాడికి పర్సనల్ రూమ్స్ కానీ ఏమి ఉండవు, ప్రతిదీ నేను చూసుకుంటాను. అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఎక్కువ స్టీవెన్ బ్రదర్ని ఎక్కువ ఫాలో అవుతాడు. నేను అన్నాను నాకు అది ఒక వజ్రంతో పోయాలి, ఒక టీనేజర్ ఒక యూత్ తోటి నడిపించాలి అని అనుకున్నా. సరే నువ్వు దాన్ని ఫాలో అయితే నేను తీసుకెళ్తుంటే అబ్బా నిజమా అంటే అది అందరి ద్రాక్ష అనుకున్నాడు. ఈవెన్ ఇక్కడికి వచ్చాక కూడా అమ్మ ఇక్కడ అన్న వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడికి వస్తున్నారా మీటింగ్స్ అని అడిగాడు. మామూలుగా ఏం మాట్లాడలేదు నేను. సరే ఇక్కడికి వచ్చి ఉంటాడు, నీకు చెప్పాను కదా నీ బర్త్డేకి తీసుకొస్తాను. లేదు తన దుబాయ్లో ఉన్నాడు, మనం చూసాను నేను బ్లాగ్స్లో అన్నాడు. సో ఫస్ట్ ఇప్పటికి వచ్చే చూస్తున్నాడు. హీ వాజ్ స్టాచ్యూ. ఇంకా చెప్పాలి అంటే మోస్ట్ ఓవర్ ఏంటంటే మా బాబు టైంలో నేను 3rd month 5th month వరకు మేము బెంగళూరులో ఉండేవాళ్ళం అండి. 5th monthలో ఒక రోజు మెడిసిన్ అయిపోయిందని నేను తను అపోలోకి వెళ్ళి సో తెలిసిన మెడిసినే కదా అని నేను క్యాజువల్గా అడిగాను ఆయన్ని. సో సారీ వి కుడెంట్ గివ్ దిస్ మెడిసిన్ అంటే బై ప్రిస్క్రిప్షన్ కావాలి అన్నారు. సారీ వి కుడ్ నాట్ గివ్ యూ దిస్ ఇస్ స్లీపింగ్ పిల్ అన్నారు. సో నేను వాంటెడ్గా కాదు అన్వాంటెడ్గా నేను ఒక స్లీపింగ్ పిల్ ఐరన్ ట్యాబ్లెట్ అది మేము హాస్పిటల్ ఫార్మసీలో తీసుకోకుండా అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని ఇంటి దగ్గరకు వచ్చి తీసుకున్నాం అనమాట మా స్ట్రీట్ ఎండ్లో. సో ఆ ఫార్మసీ అబ్బాయి యాట్రోవిన్ యాంట్విన్ అని ఆర్ని కింద షఫుల్ చేసేసుకుని నాకు ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తాడు అబ్బాయి తెలియకుండా. సో నాకు తెలియకుండానే ఫస్ట్ కన్సీవ్ అయ్యడం కదా బల్కీగా తీసేసుకున్నాం 3 monthsకి మెడిసిన్. సో తెలియకుండానే 3 months స్లీపింగ్ ట్యాబ్లెట్ వాడేసాను అనమాట. సో నాకు అప్పట్లో వంట చేయడం రాదు, ఏమో తెలియదు. తన ఆఫీస్కి వెళ్ళడం నేను పడుకోవడం ఇదే చేశాను. సో ఎప్పుడైతే అపోలో ఫార్మసీ వాళ్ళు నాకు కాదు ఇది పలానాది అని చెప్పగానే నాకు అర్థం కాలేదు, ఇంకా అలా అయిపోయాను. సో వెంటనే ఈయన ఏం చేశారంటే ఒంటరిగానే నేను బెంగళూరు నుంచి మళ్ళీ మా ఊరు తణుకు వచ్చేస్తే మా డాక్టర్ మేడం ఆవిడ ఇలా తల పట్టుకుని ఇది వాడింది చాలా హై పవర్ అని చెప్పి నాకేం చేశారంటే 4-5 months వాడలేదు కదా ఐరన్ అని తను నాకు ఐరన్ ఇచ్చింది. అది వాడిన ఫస్ట్ అటెంప్ట్లోనే 13 వామిటింగ్స్ అయిపోయినాయండి ఆ నైట్. ఆ 13 వామిటింగ్స్లో నాకు అమ్నాయిక్ ఫ్లూయిడ్ అంతా మొత్తం అంతా వచ్చింది. ఓన్లీ స్పూన్ ఆఫ్ వాటర్ హీ వాజ్ ఫ్లోటింగ్ ఇన్ యువర్ రూమ్ అని అన్నది అంతే. సో ఇది ఉంటుందో అని చెప్పలేను. సో ఏం చేద్దామని మా అమ్మగారిని అడిగారు. సో యాజ్ ఎ విష్ అంటే సరే నాకు 57 days సెలైన్స్తోనే నడిపించారు. 15-7 days ఎలా అంటే ఈ చేతికి 5 days, ఈ చేతికి కాళ్ళకి ఇక్కడ అన్ని చోట్ల నాకు ఇంకా 57 days బాబు ఓకే అయిపోయింది. అంత బాటప్ అంత అప్పుడు కూడా నేను దేవుడికి డెడికేట్ చేసుకోలేదు. యాక్చువల్గా నేను డెడికేట్ చేసుకోలేదు, ఎందుకంటే వీఆర్ క్రిస్టియన్స్ బోర్న్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. దేవుడి నామంనే మనం పుట్టాము పెరుగుతాము, మన టిల్ అవర్ ఎండ్ ఇట్ వాస్ బి కంప్లీటెడ్. సో ఆయన వాక్యంగానే నడవాలి, ఇట్స్ కంపల్సరీ అంతే, ఇంకా నో అదర్ ఛాన్స్ అండ్ చాయిస్. సో దట్ ఈస్ మై మోటో అనమాట. నాకు అంటే వీఆర్ నాట్ ద ఫ్యామిలీ అలా ప్రీస్ట్ ఫ్యామిలీ కాదు కదా, జనరల్ వీఆర్ ద కామన్ ఫ్యామిలీ. సో మనం దైవజనుల మాట వింటూ కంపల్సరీ ఇంకంతే, నో ఛాన్స్. ఒకరిని డెడికేట్ చేసి ఇంకొకరిని మామూలుగా వదిలేయలేదు కదా. ఇద్దరిని కూడా దే ఆర్ ద సింగర్స్. మై హస్బెండ్ ఈస్ అ లిరిసిస్ట్. వీ కంప్లీటెడ్ అరౌండ్ 8-7 songs. ఆ సాంగ్స్లో నా పిల్లలిద్దరూ కూడా పాడతారు అనమాట. సో కంప్లీట్ నాకు ఏదైనా బాధ వచ్చినా నేను వాడి చేతిని నెత్తి మీద పెట్టించుకుని ప్రేయర్ చేసుకుంటా. ఎందుకో తెలుసండి, వాళ్ళని ఎమోషనల్గా డైవర్ట్ చేయడం అనమాట. ఇంకా నాకు ఆ ఛాన్స్ కూడా లేదు. ఎలా అంటే ఈ టైంలో ఏది చెప్పినా సోషల్ యాక్టివిటీస్ వల్ల ఎలా అంటే మూవ్ అయిపోతుంది మైండ్ సెట్. అంతా నా చేతి మీద ప్రేయర్ చేయరా అంటే వాడు ఫీల్ అవుతాడు, అండ్ నేను గొప్పని కూడా మా మమ్మీ నా చేతి ప్రేయర్ చేయించు. సో ఆ సింగ్కి మూవ్ అవ్వకూడదు అన్న కాన్సన్ట్రేషన్ తోటే ఎక్కువ నేను అలా చేస్తా. మోర్ ఓవర్ ఎడ్వర్డ్ తను చెప్పిన వాటిలో ఎక్కువ ఫస్ట్ తను అట్రాక్ట్ అయ్యింది డ్రెస్సింగ్, హౌ టు బీ ఇన్ ద చర్చ్.
చర్చ్కి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్సింగ్ షార్ట్ అప్ చేశారు మీరు. సో అది ఫార్మల్ అని షార్ట్స్ అని అది ఎంత ఇన్స్పైర్ అయిపోయాడంటే ఓహో ఈ చిన్నపిల్లలు ఈ అబ్బాయికి మాత్రమే అట్రాక్ట్ అవుతున్నారు. సో 12 to the age of 16 he is the prince. మీరు ఒక ప్రిన్స్. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా చెప్తారు చాలా ఇంకా నాకు ఎవరు దొరకలేదు సెర్చ్ చేసిన మంచిగా దొరికాడబ్బా ఈ అబ్బాయి గ్రూప్లో ఒక కొంతమంది క్రౌడ్ పిల్లలు కూడా కాదు, ఓన్లీ 12 to 16 years పిల్లలు మాత్రమే ఉండాలి. వీళ్ళని చూడండి, మన దేవుడు 40 years ఇశ్రాయేల్ జనాంగా నడిపించినప్పుడు యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కానీ ఆయన ఏర్పరచుకున్నది కడుపులో ఉన్న బిడ్డల్ని ఏర్పరచుకున్నారు. సో ఆ విధంగా ఈ పిల్లల్ని తన స్క్వాడ్ కింద తన ట్రూప్ వాట్ ఎవర్ మేబీ హీ వాస్ థింకింగ్. సో ఈ 10 మంది ఉన్నా చాలు, దే విల్ బి ద డైనమైట్స్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ టైంలో మనం బయట నుంచి వచ్చే విమర్శల మాటలకి సమాధానాలు ఉండట్లేదు. కొన్ని వాటికి మనం ఫైట్ చేసిన మనల్ని వాళ్ళు ఇది చేస్తాం. సో you should please take them into your palm. Why? Because these are the very important and the precious time for them. 12 to 16 years kids are very very important. Above the 16 అన్న వాళ్ళు కూడా క్రాస్ అయిపోతారు. మనకి అబ్బా ఇలా కూడా జరుగుతుందా అలా అన్న సమాధానం చెప్తారు. సో ఈ టైంలో పిల్లలు మనం ఏది చెప్తే అదే వినగలిగే జ్ఞానం ఉంది వాళ్ళకి. సో నేను ఈ టైంలో ఇక్కడ తీసుకొచ్చానండి. ఈ టైంలో మా బాబుని తిన చేతిలో పెట్టానని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో తన చెప్పిన ప్రతి షాట్, ప్రతి ఫిలిం, రీసెంట్గా ఫిలిం కూడా ఏదో చెప్పాడట, నాకు మా కార్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో చాలా సంతోషంగా ఉంది ఇలా రావడం. ఇంకా కేక్ కట్ చేయడం, డిస్ట్రిబ్యూషన్స్ ఇవేమి కాదు, కేవలం తినని చూపించాలి. తిన కూడా చాలా షాక్ అయ్యి మర్చిపోయాడు, ఎప్పుడు అడిగాడు నన్ను. సో చాలా చాలా సంతోషంగా ఉందండి మీ సంఘానికి, అమ్మగారిని చూడడం, బాబుని మరముఖ్యం. మేమైతే చాలా చాలా మేము ఇంట్లో లైవ్ కూడా పెట్టుకుందాము ఎలా ఉంటుంది మూమెంట్ అని. సో ఐ గివ్ యువర్ టైమ్, సారీ. ఇట్స్ వెరీ వెరీ ప్రీషియస్ మూమెంట్. దీస్ 3-2 minutes ఆర్ ద వెరీ వెరీ ఇంక్రెడిబుల్ మూమెంట్స్ టు అస్. సో ఒక చిన్న లైన్ మా బాబు ఆయన పాడతారు, ఎందుకంటే చాలు, అది మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అస్. మీ ముందు అది వాళ్ళ ఒక లైన్ పాడడం అన్నది ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. So very happy to be in front of all your people in this family. Please accept my child to your group. Not only my child, 12 to 16 years kids. That is your responsibility in our Christian family. So every kids are crossing. Okay, crossing. మీరు ఒక గ్రూప్ ఏర్పాటు చేయండి, ఇంకెక్కువని తీసుకోకండి ప్లీజ్. These kids are very they are not ripe also. Just లేత పిల్లలు కదా. అప్పుడు మీరు చెప్పిందే అన్నాము, చెప్పిందే వేదం అని అన్నట్టే వాళ్ళు అవ్వాలి. అంతేగాని ఇంకా పెద్దవాళ్ళు ఎవరిని వద్దు, అమ్మ వాళ్ళు ఉన్నారు చూసుకోవడానికి. మీ బాధ్యత కేవలం 12 to 16 years పిల్లల్ని పట్టుకోండి అంతే. నేను అంతకుమించి ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ మూమెంట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. వాక్యముతో మాట్లాడా జీవము గల మా దేవా, వాక్యముతో మాట్లాడా నా జీవితం అతిశయం.